ఇంటి దగ్గర ఇంత కడుపు నిండా ఆహారం తీసుకున్నా ఎవరన్నా ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని పలకరిస్తూ ఉన్నారనుకోండి, మాట్లాడారనుకోండి, గట్టిగా ఒక 2 గంటలు 3 గంటలు అయిపోయిన తర్వాత కడుపులో ఎలికలు కొడుతూ ఉంటాయి. ఆకలవద్ది, ఖచ్చితంగా ఆకలవద్ది. కానీ దేవుని మందిరములో నువ్వు కూర్చొని దేవుని ఆహారమును మనం కానీ తీసుకుంటూ ఉంటే ఆకలి అనేది అనిపించదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆహారము భూలోక సంబంధమైన ఆహారం. ఈ ఆహారము పరమునకు సంబంధించిన ఆహారం. కాబట్టి ఈ పరలోకపు మన్నా మనకు ఇస్తున్నప్పుడు మనకు ఆకలే అనిపించదు. హల్లెలూయా. మీకు ఎలా ఉంటుందేమో కానీ నాకైతే అసలు ఆకలే అనిపించదు. దేవుని నామాన్ని ఎంత ప్రకటిస్తూ ఉంటే అంతగా నాకు ఆకలే అనిపించదు. ఇంకా ఇష్టం కలుగుతూ ఉంటుంది దేవుని నామాన్ని ప్రకటిస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దీన్ని అవలంబించే వ్యక్తికే అది తెలుసు. గొర్రెలు మేకలు ఉన్నాయి, అవి ఆహారం మధ్యాహ్నం దాకా చక్కగా మేసిన తర్వాత అవి ఏం చేస్తాయో తెలుసా? ఒక చెట్టు కింద కూర్చొని బాగా కడుపులో అరిగేదాకా అవి నవ్వులుతూ ఉంటుంది, దవడలాడిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దవడలాడిస్తూనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఈ వర్తమాన ఈ వాక్యాన్ని నీవు అవలంబిస్తే, నీవు ధ్యానిస్తే నీకు ఆకలి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నీవు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు అవలంబిస్తే నీకు ఆకలి అనిపించదు. ఆకలి అవుతూ ఉన్నది అంటే ఖచ్చితంగా నీవు దేవుని వాక్యాన్ని అవలంబించట్లేదు, నువ్వు ధ్యానించడం లేదు. ఇది వాస్తవం, పక్కా. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా.